అస్సలాముఅలైకుం ఏఎస్ఎస్సి బ్లాగ్ ఛానల్కు స్వాగతం అండి. ఇంకా ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పొద్దున టిఫిన్ అండ్ లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఇంకా వంకాయ కర్రీ రైస్ అయితే చేస్తున్నామండి. ఇంకా మా పాప అయితే వంకాయలు తరిగిచ్చింది. ఇంకా నేనైతే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడు ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆలుగుని హీట్ అయిన తర్వాత ఇంకా చూడండి, మీరు మన ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆనియన్స్ అయితే వేసానండి. ఆనియన్స్ వేసేసి ఈ ఆనియన్స్ కొంచెం బాగా మగ్గేంత వరకు, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకుంటూ ఇలా కలుపుకుంటూ ఎంచుకోవాలండి. ఓకేనా? ఈ విధంగా కలుపుతూ ఎంచండి. ఇంకా తర్వాత వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి అయితే చూడండి, మా పాపకు పచ్చిమిర్చి తరిగి ఇమ్మంటే ముక్కలు ముక్కలు చేసేసి ఇచ్చింది. ఇంకా పచ్చిమిర్చి అయితే వేసానండి. ఈ పచ్చిమిర్చిని కొంచెం మగ్గేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోండి. ఓకేనా? ఇంకా ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి. ఓకేనా? ఇంకా తర్వాత వచ్చేసి వంకాయలు అయితే వేస్తున్నా చూడండి. వంకాయలు వచ్చేసి మనం తరిగేటప్పుడు ఉప్పు వేసి తరగాలండి. ఆ వంకాయలు అనేవి మీ మాటలలో ఏమంటారో తెలియదు, నల్ల పడకోకుండా ఉంటాయండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి వంకాయలు అయితే వేస్తున్నాను. ఇలా వంకాయలన్నీ వేసుకోండి. ముల్లొంకాయ ఉంటే మనకు గుత్తొంకాయ కానీ లేదంటే మామూలు కర్రీ చేసినా కానీ మనకు కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వస్తుందండి. ఇంకా ముల్లొంకాయకి అన్ని వంకాయలు తక్కువేనండి, అంత టేస్ట్ అనేవి రావండి. నాకైతే ముల్లొంకాయే చాలా ఇష్టం అండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి వంకాయలు వేసేసి బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకుంటూ కాసేపు అలా కలుపుతూ ఉండండి. మగ్గేంత వరకు, కొంచెం మగ్గేంత వరకు అలా కలుపుతూ ఉండండి. ఇంకా మా బాబు అయితే చూడండి స్కూల్కి వెళ్ళేదానికి రెడీ అవుతున్నాడు. హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు చూడండి. హాయ్ అయితే చెప్తున్నాడు. మీరుగుని హాయ్ అయితే చెప్పండి మా బాబుకు. ఇంకా ఎలా కూర్చున్నాడో చూడండి, రెడీ అవ్వమంటే ఎంత దీనంగా చెప్తున్నాడో చూడండి హాయ్ చెప్పమంటే. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, ఇంకా రాత్రి అన్నము కొంచెం టమాటా చట్నీ అయితే ఉండింది. ఇంకా అదైతే టిఫిన్ చేసేస్తున్నాడు. ఇంకా లోపు ఇక్కడ కొంచెం వంకాయలుని కొంచెం మగ్గినాయండి. ఇంకా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఒక చిన్న సైజు 2 టమాటా పళ్ళు అయితే కటింగ్ చేసుకొని వేస్తున్నానండి. ఇలా టమాటా పళ్ళు వేసుకొని కాసేపు మగ్గనివ్వండి. టమాటా పళ్ళు కొంచెం మగ్గేంత వరకు మగ్గనివ్వండి. ఇంకా తర్వాత వచ్చేసి మనం ఇందులోకి వచ్చేసి పసుపు, కారం, ధనియాల పొడి అవన్నీ వేసుకుందామండి. ఇంకా పసుపు అయితే వేసేసాను. ఇంకా కారం పొడి అయితే వేస్తున్నా చూడండి. మీరు కారం తినేదాన్ని పట్టించి మీరు కర్రీ ఎంత ప్రిపేర్ చేస్తున్నారో దాన్ని పట్టించి కారం పొడి అయితే వేసుకోండి. ఇంకా నేనైతే ధనియాల పొడి అయితే వేస్తున్నా చూడండి. నేను ధనియాల పొడి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. కోను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. చూడండి ఈ విధంగా బాగా కలుపుకోండి.
నాకు కర్రీ అయితే సూపర్ టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. నేనైతే ఇలా చేశానండి. ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్లో తెలియచేయండి. ఇంకా తగినన్ని వాటర్ అయితే వేసుకోండి. ఫస్ట్ నేను ఉప్పు అయితే వేస్తున్నానండి. ఉప్పు వేసేసి ఇంకా వాటర్ అయితే వేసేసుకుంటే ఇంకా మనకు కర్రీ అనేది ఉడికిపోతుందండి. మామూలుగా నేనైతే ఈ కర్రీ గుత్తి వంకాయ చేయాలనుకున్నానండి, కానీ రివర్స్ అయిపోయింది. గుత్తి వంకాయ తిందాం అనిపించింది ఈరోజైతే, ఇంకా అది కుదరలేదు. ఇంకా ఇప్పుడు మూత పెట్టేసి ఉడకనివ్వాలండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి చూడండి, కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. ఈ కొబ్బరి పొడి వేసుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉంటుందండి. ఇంకా చూడండి, కొబ్బరి పొడి అయితే వేస్తున్నానండి. ఈ కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా మనం కొంచెంసేపు అలా ఉడకనిచ్చుకుంటే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఇప్పుడు చూద్దాము కర్రీ ఎలా అయిందో. స్మెల్ అయితే అదిరిపోతుంది, సూపర్గా ఉందండి స్మెల్ అయితే. ఇంకా ఈ స్మెల్కి ఈ కర్రీ వాసనకు ఇంకా ఇప్పుడే తినేద్దామా అన్నట్టు ఉందండి. ఓకేనా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసి ఇంకా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. ఓకేనా. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఇటు సైడు రైస్ అయితే చేసేసామండి. ఓకే, బాయ్.